ఐటీ గ్రిడ్ కేసులో సీఈఓ అశోక్ ఇవాళ సిట్ విచారణకు హాజరు కానున్నారు. న్యాయవాదులతో కలిసి విచారణకు హాజరయ్యే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. విచారణకు మరికొంత గడువు కావాలంటూ అశోక్ హైకోర్టును ఆశ్రయించారు. ఇందుకు హైకోర్టు నిరాకరించింది. 2 రోజుల క్రితం కేపీహెచ్బీలోని అశోక్ నివాసానికి సిట్ బృందం రెండోసారి నోటీసులు అందించింది. విచారణకు హాజరు కానట్లయితే అరెస్టు వారెంట్ జారీ చేసే అవకాశాలున్నాయి. దీనికి సంబంధించి పూర్తి సమాచారం అందించడానికి మా ప్రతినిధి ప్రవీణ్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. ప్రవీణ్, మరి అశోక్ విచారణకు హాజరయ్యే అవకాశం ఉందా? అయితే ప్రస్తుతం ఐటీ గ్రిడ్ కేసులో మాత్రము సిట్ అధికారులు దర్యాప్తు ముమ్మరం చేశారని చెప్పుకోవచ్చు. ఈ కేసులో ఇప్పటికే 160 సిఆర్పిసి కింద అశోక్ కూడా నోటీసు ఇచ్చారు. అయితే మొదటి సైబరాబాద్ పోలీసుల నోటీసుకు స్పందించకపోవడంతో మరొకసారి సోమవారం రోజు సిట్ అధికారులు కూడా నోటీసు ఇవ్వడం జరిగింది. అయితే కుక్కట్పల్లిలోని తన నివాసానికి నోటీసు కూడా అంటించినటువంటి సందర్భం కూడా కనపడుతుంది. దీంతో పాటు 160 సిఆర్పిసి కింద అతను విచారణకు వస్తే అతని యొక్క స్టేట్మెంట్ రికార్డ్ చేస్తాం. ఎందుకంటే ఐటీ గ్రిడ్ కేసులో మాకు అనేక అనుమానాలు ఉన్నాయి. అశోక్ ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఆధారంగా ఈ కేసు తీవ్రత పెరిగే అవకాశం ఉందనేది కూడా సిట్ భావిస్తుంది. దీంతో అశోక్ ముందస్తుగానే క్వాష్ పిటిషన్ కూడా హైకోర్టులో కూడా దాఖలు చేశాడు. దీంతో హైకోర్టులో 2 రోజుల క్రితం కూడా విచారణ కొనసాగింది. ఎందుకంటే తాను ఎలాంటి తప్పు చేయలేదు, ఈ కేసు నుండి నన్ను తప్పించాలంటూ కూడా హైకోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. దానిపైన వాదనలు వినిపించినటువంటి అటు అశోక్ పిటిషనర్ తరపు న్యాయవాది మాత్రము తమను ఈ కేసు నుండి తప్పించాలనేది కూడా ప్రధానంగా చెప్పడం జరిగింది. దీంతో ఏదైతే ప్రభుత్వ తరపు న్యాయవాది తన వాదనలు వినిపిస్తూ తమకున్నటువంటి అనుమానాలపైన మాత్రమే మేము స్టేట్మెంట్ రికార్డ్ చేస్తాం, అయితే అరెస్ట్ చేస్తామని ఎక్కడ చెప్పలేదనేది కూడా ప్రభుత్వ తరపు న్యాయవాది హైకోర్టు దృష్టికి తీసుకెళ్లారు. దీంతో హైకోర్టు కూడా విచారణకు హాజరు కావాలంటూ కూడా ఆదేశాలు ఇచ్చింది. దీంతో సిట్ అధికారులు మాత్రం నోటీస్ ఇష్యూ చేశారు. ఈ రోజు 10 గంటలకు సిట్ కార్యాలయంలో విచారణకు హాజరు కావాలి గోషమహల్ అంటూ కూడా ఆదేశాలు ఇచ్చినటువంటి సందర్భం అయితే కనబడుతుంది. మరికొద్దిసేపట్లోనే సిట్ యొక్క ఇన్వెస్టిగేషన్ మొదలయ్యే అవకాశం ఉంటుంది. అశోక్ హాజరవుతాడా లేదనేది మరికొద్దిసేపట్లో తేలాల్సి ఉంది. రైట్, థ్యాంక్ యూ ప్రవీణ్.